పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం క్రైస్తవుని యొక్క గమ్యం, క్రైస్తవుని యొక్క జీవిత లక్ష్యం అనే అంశం మీద ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చిన్న వాక్యాన్ని చదువుకొని వాక్య పరిచర్యలో ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. దర్శన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము మరియు 14 నుంచి 17 వచనములు. తదనంతరము నేను అటు చూడగా అట ఒక గొప్ప సమూహము ఉండెను. ఆ జనసంఖ్య లెక్కకు మిక్కుటముగా ఉండెను. అందు అన్ని జాతుల వారును, అన్ని తెగల వారును, అన్ని వర్గముల వారును, అన్ని భాషల వారును కలిసి ఉండెరి. వారు సింహాసనమునకును గొర్రెపిల్లకును ఎదురుగా నిలిచరి. వారు తెల్లని దుస్తులు వేసుకొని ఉండెరి. చేతుల యందు ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఉండెరి. అప్పుడు నేను ఆ పెద్దలలో ఒకనితో, అయ్యా, నీకే తెలియను అని పలికితని. అప్పుడు ఆయన నాతో, భయంకరమైన హింసను సురక్షితముగా అధిగమించిన వారే ఈ వ్యక్తులు. గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రమును క్షాళనమునర్చుకొని వాణ్ణి స్వచ్ఛముగా చేసుకొనిరి. అందుచేతనే వారు దేవుని సింహాసనం ఎదుట నిలిచి అహోరాత్రములు ఆయన దేవాలయములో సేవలు చేయుదురు. సింహాసనాసీనుడగు ఆయన తన సాన్నిధ్యముచే వారిని రక్షించును. ఎన్నటికి వారికి ఆకలి దప్పులు ఉండవు. సూర్యుడు కానీ ఏ వేడిమి కానీ వారిని దహింపదు. ఏలైనా సింహాసనమునకు మధ్యనున్న గొర్రెపిల్ల వారికి కాపరియగును. వారిని జీవ జలముల వద్దకు తీసుకొని పోవును. దేవుడు వారి నేత్రముల యందలి బాష్ప బిందువులను తుడిచివేయును అని ఆ పెద్ద నాతో పలికెను. ఒక నిమిషం పాటు దేవుని నామాన్ని స్తుతించుకుందాం. నా తర్వాత అందరూ కూడా ప్రభువు నామాన్ని స్తుతించడానికి ప్రయత్నం చేయండి పిల్లరా. ప్రభువు నామాన్ని స్తుతించినప్పుడు దేవుడు మన మధ్యలోనికి స్తుతులపై సింహాసనాసీనుడిగా దిగి వస్తాడు. భక్తితో విశ్వాసంతో ఒక్క నిమిషం పాటు ప్రభువును స్తుతించడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మంచి కాపరి వందనం, మంచి కాపరి వందనం, మంచి కాపరి స్తోత్రం. మంచి కాపరి స్తోత్రం. ప్రేమామయుడా వందనం, ప్రేమామయుడా వందనం, ప్రేమామయుడా స్తోత్రం. ప్రేమామయుడా స్తోత్రం. కరుణామయుడా వందనం, కరుణామయుడా వందనం, కరుణామయుడా స్తోత్రం. కరుణామయుడా స్తోత్రం. జీవము గల దేవా వందనం, జీవము గల దేవా వందనం, జీవము గల దేవా స్తోత్రం. జీవము గల దేవా స్తోత్రం. జీవమునిచ్చువాడా వందనం, జీవమునిచ్చువాడా వందనం, జీవమునిచ్చువాడా స్తోత్రం. జీవమునిచ్చువాడా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవుని యొక్క లక్ష్యం ఏంటి? క్రైస్తవుని యొక్క గమ్యం ఏంటి? ఏంటి మన గమ్యం? ఒక క్రైస్తవుడిగా, క్రీస్తును నమ్మినటువంటి వాడిగా. ఇప్పుడు మనం మే నెలలో ఉన్నాం. సహజంగా నాకు ఫిబ్రవరి నెల నుంచి ఫోన్ కాల్స్ రావటం ఎక్కువ అవుతాయి. తల్లిదండ్రులు, మా పిల్లలు 10వ తరగతి పరీక్షలకి సిద్ధపడుతున్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. పిల్లలకు కూడా చాలామంది మా కోసం ప్రార్థన చేయండి అని మన యూట్యూబ్లో కూడా మీరు మెసేజ్లు చూస్తే పిల్లలు, తల్లిదండ్రులు వాళ్ళ పరీక్షల గురించి వారికి ప్రార్థన చేయమని అడిగేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ వాళ్ళు, ఈ రోజుల్లో ముఖ్యంగా ఎంసెట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. చాలామంది పూజలు పెట్టించేవాళ్ళు, కొంతమంది చిన్న కానుక పంపించి ప్రార్థన చేయండి మా పిల్లల కోసం, ప్రత్యేకంగా వాళ్ళు పరీక్షలలో పాస్ కావాలని, మంచి మార్కులు రావాలని, మంచి ఉద్యోగం రావాలని, మంచిగా స్థిరపడాలని వాళ్ళు ప్రార్థన చేయమని అంటారు. నిజమే ప్రియులారా, ప్రతి మనిషి జీవితంలో ఒక గమ్యం ఉంటుంది. ఏదో సాధించాలి,
నేను అది చేరుకోవాలి, ఒక గోల్, ఒక ఎయిమ్ అనేటువంటిది ఉంటుంది ప్రియులారా. కానీ ఈరోజు మనం ప్రశ్నించుకోవాల్సింది, క్రైస్తవునిగా నా గమ్యం ఏంటి, నా లక్ష్యం ఏంటి, నా గోల్ ఏంటి అంటే బైబిల్ గ్రంథం మనకిచ్చేటువంటి సందేశం ఏంటంటే, ఫిలిప్పీలకు రాసిన లేఖ, పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. కాని మనము పరలోక పౌరులము దివి నుండి మన రక్షకుడును ప్రభువునగు యేసుక్రీస్తు రాకడకై మనము ఆతురతతో వేచి ఉన్నాము. పిల్లలు పరీక్షల రిజల్ట్స్ కొరకై ఆతురతతో వేసి ఉంటారు. మీలో కూడా కొంతమంది పరీక్షలు రాసిన తర్వాత ఏమో ఎలా ఉంటుందో, దానికోసమే మన గమ్యం అదే. పిల్లలు చదువుకునే పిల్లలు వాళ్ళ లక్ష్యం అదే. పౌలు గారు అంటారు, క్రైస్తవులమైన మనం ప్రభువు రాకడ కొరకై ఆతురతతో ఎదురు చూడాలి. ఆ ప్రభువును కలుసుకోవటానికి కోరికతో ఎదురు చూడాలి. అదే మన గమ్యం. పౌలు గారు మొదటిగా ఏమన్నారు? మనము పరలోక పౌరులము. We are the citizens of heaven. Our citizenship is not here. మన సిటిజన్షిప్ భారతదేశం ప్రస్తుతానికి శరీరానుసారముగా ఉన్నటువంటి 60-70 సంవత్సరాలు మాత్రమే. ఆ తరువాత కలంతకాలం మన పరలోకంలో సిటిజన్షిప్ కార్డు ఉండాలి. మన ఆధార్ కార్డు పరలోకంలో ఉండాలి, ఇక్కడ కాదండి. ఇక్కడ ఉంటే ఉండని, అది 60 సంవత్సరాలు మాత్రమే పనిచేస్తుంది. ఆ తర్వాత మనం పోతాం, టికెట్ కొడతారు, పోతారు. తర్వాత మనం ఆ లోకానికి చెందినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి మనందరం కోరుకోవాల్సింది ఏమిటి అంటే, నా పేరు జీవగ్రంథములో ఉందా లేదా అని చూసుకోవాలి. చాలా ముఖ్యమైనటువంటిది. నా పేరు ఆధార్ కార్డులో ఉందా, నా పేరు రేషన్ కార్డులో ఉందా, నా పేరు ఇళ్ల స్థలాలు ఇచ్చే దాంట్లో ఉందా, ఇవన్నీ మంచివే. వాటి కోసం ప్రార్థన చేసుకోవటం కూడా మంచిదే. కానీ క్రైస్తవునిగా నేను దేని కొరకే ప్రార్థన చేయాలి అంటే, నా పేరు ఆ సర్వేశ్వరుని గొర్రెపిల్ల చేతుల్లో ఉన్నటువంటి ఆ జీవగ్రంథాన్ని తెరిచినప్పుడు ఆ జీవగ్రంథంలో నా పేరు ఉందా లేదని మనందరం కూడా చూసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఈనాడు మనం చదువుకున్న వాక్యములో ప్రియులారా, జీవగ్రంథములో పేర్లు ఉన్నటువంటి వాళ్ళ గురించి మనం చదువుకుంటున్నాం. దానికి ముందుగా మరొక వాక్యాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన గమ్యం ఏంటి, మన గోల్ ఏంటి, మన లక్ష్యం ఏంటి? పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ లేఖ 4వ అధ్యాయము, పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నేను మంచి పోరాటమును పోరాడితిని, నా పరుగును ముగించితిని, విశ్వాసమును నిలుపుకొంటిని. ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానము వేచి ఉన్నది. నీతి కిరీటమును నీతిగల న్యాయాధిపతి ప్రభువు ఆ రోజున నాకు ప్రసాదించును. ఈ కిరీటం కోసం ఎదురు చూడాలి. ఏంటి కిరీటం? ఎవరిస్తారు ఈ కిరీటాన్ని? యేసు ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు? ఆ రోజున. ఏ రోజున? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆ ప్రభు యొక్క రాకడ సమయంలో మనం మరణించినప్పుడు, ఆ ప్రభువుని కలుసుకున్నప్పుడు, అప్పుడు ఆ ప్రభు నిన్ను నన్ను చూసి, మన మత్తయి శుభవార్త 25వ అధ్యాయంలో మనం చదువుకుంటాం కదా, 34వ వచనం నుండి, శబాష్, నీవు నా తండ్రి చేత దీవించబడినటువంటి వాడివి, నా తండ్రి చేత దీవించబడినటువంటి దానివి, ఇదిగో సృష్టి ఆరంభం నుండి నీ కొరకై ఏర్పాటు చేయబడిన దైవరాజ్యంలో చేరుకొనుము అంటాడు కదా. ఇదిగో ఆ కిరీటము కొరకై, ఆ పిలుపు కొరకై మనందరం కూడా ఎదురు చూడాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, పౌలు గారు ఏమంటున్నారు? నేను నా పరుగు పందాన్ని ముగించాను. పరుగు పందెం చేసేవాడికి ఒక గమ్యం ఉంటుందండి. తిక్కలోళ్ళలాగా మళ్ళీ తిరగడం. వాడు ఎక్కడి నుంచి మొదలు కావాలి, ఎక్కడి వరకు వెళ్ళాలి, అక్కడ దాకా స్పీడ్గా పరిగెడతాడు. గమ్యం అయిపోయిన తర్వాత ఆగిపోతాడు వాడు పరుగు పందెంలో. పౌలు గారు ఏమంటారంటే, తన యొక్క జీవిత చమరాంకములో చివరిలో నా పరుగు పందెమును ముగించుతని, అంటే గమ్యాన్ని చేరుకున్నాడు. క్రైస్తవులమైన మనందరం కూడా దీన్ని మర్చిపోకూడదండి. ఈ లోకంలో జీవించేటువంటి వాళ్ళు. పౌలు గారు ఒక మాట అంటాడు ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయంలో, తన జీవితాన్ని, పాత జీవితాన్ని మరిచిపోతానంటాడు, ముందు దాని కొరకే పరిగెడతానంటాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో 12వ వచనం నుంచి మనం చదువుకుంటే, దీనిలో నేను ఉత్తీర్ణుడనైతిని కానీ
ఉత్తీర్ణుడైతున్న అని కానీ పరిపూర్ణుడైతునని కానీ చెప్పుకొనను. ఏమంటున్నాడంటే పౌలు గారు, నేను ఇంకా పరుగులోనే ఉన్నా, నా జీవితం పాస్ కాల, ఇంకా నా పరీక్ష పాస్ కాల. అంతే కదండి. పౌలు గారు జీవిస్తున్నప్పుడు ఫిలిప్పీలకు రాసిన లేఖలు అంటాడు, నేను పరిగెడుతున్నా, నా పరుగు ముగించలా. కానీ తిమోతి పత్రికలో ఏమంటాడు, నా పరుగును ముగించానంటాడు. ఇక్కడ ఏమంటాడు, నేను ఇంకా పరిగెడుతూనే ఉన్నానంటాడు. మనందరం పరిగెట్టాలి, మనందరం ప్రయాణం చేయాలి. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు జూబిలీ సంవత్సరానికి ఏమన్నాడు, మనందరము కూడా యాత్రికులం. ఏ యాత్రికులం? నిరీక్షణ యాత్రికులం. ఏ యాత్రికులం? నిరీక్షణ యాత్రికులం. క్రైస్తవ జీవితం ఒక ప్రయాణం. దేని కొరకే? మన గమ్యం దాకా, మనం చేరుకునేదాకా. ఇది నిరంతర ప్రయాణం, జీవిత ప్రయాణం. ఇది ఒక పడవ ప్రయాణం. కాబట్టి పౌలు గారు ఏమంటారంటే, నేను ఉత్తీర్ణుడను అయితినని కానీ, పాస్ అయ్యానని కానీ, గమ్యం చేరుకున్నానని కానీ, పరిపూర్ణుడను అయిపోయానని కానీ నేను చెప్పుకోను. కానీ దాని కొరకే సదా ప్రయత్నించుదును. ఎలయనా నేను ఇప్పటికే క్రీస్తు యేసు సొంతమైతేని. ఐ హ్యావ్ బికమ్ ద ప్రాపర్టీ ఆఫ్ క్రైస్ట్. నేను క్రీస్తుకు చెందినటువంటి వాడిని. ఆత్మ పరిశీలన చేసుకోవాలండి. నేను ఎవరికి చెందినటువంటి వాడిగా, ఎవరికి చెందినటువంటి దానిగా నేను జీవిస్తున్నాను? క్రైస్తవుణ్ణని చెప్పుకొని, గురువునని చెప్పుకొని, సంఘ పెద్దనని చెప్పుకొని, మఠవాసినని చెప్పుకొని సైతాను ప్రాపర్టీగా మనం మిగిలిపోతున్నామేమో, సైతాను వాడిగా మనం మిగిలిపోతున్నామేమో. ఇదిగో చాలాసార్లు అంటండి, ఒక వ్యక్తి మరణించినప్పుడు సైతానుకి మిఖాయేలు దేవతతో మధ్యలో యుద్ధం జరుగుద్ది అంటండి. మనం ఏడుస్తూ ఉంటాం మనిషి కోసం. ఒక మనిషి ఆత్మీయుడు చనిపోయినప్పుడు మనం ఏం చేస్తామండి? ఏడుస్తూ ఉంటాం. ఆ శవం దగ్గర కూర్చొని. అదే గొప్ప గొప్ప వాళ్ళైతే పార్థివ దేహం అని పిలుస్తాం, అది శవమే. అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటామండి. అయితే అక్కడ ఒక యుద్ధం జరుగుద్ది అంటండి మన ఆత్మ కొరకై. ఏంటి? సాతానుడు వస్తాడంట, వచ్చేయమంటాడంటే వీడు నావాడు అంటాడంట. మిఖాయేలు దేవదూత ఏమంటాడు, లేదు లేదు ఇది నావాడు అంటాడు. దేవుడు యేసుప్రభు న్యాయాధిపతిగా అక్కడికి వచ్చి కూర్చుంటాడంటండి. ఆ రోజున నేను ఎవరికి చెందినటువంటి వాడిగా, ఎవరికి చెందినటువంటి దానిగా ఉండాలనుకుంటున్నా? పౌలు గారు ఏమంటానంటే, ఇప్పుడే నేను ఇప్పటికే క్రీస్తు యేసు సొంతమైతని, నేను క్రీస్తు యేసు సొంతమైతనని పలికి, సోదరులారా నిజమనుకు నేను ఇప్పటికే దానిని చేరితనని అనుకోవటం లేదు, గమ్యాన్ని చేరానని అనుకోవటం లేదు. కానీ నేను ఒక్క మాట చెప్పుచున్నాను. ఏమనా? ఇప్పుడు చదవండి దయచేసి. గతమును మరచిపోయి ముందున్న దారి కొరకై చేరుటకు తీవ్రముగా కృషి చేయుచున్నాను. కనుక బహుమానమును గెలుచుట కొరకు నేను ధ్యేయము వంక సూటిగా పరిగెడుతున్నాను. పిల్లరా, మన అంశం ఏమని చెప్పాను ఈ రోజున? క్రైస్తవుని యొక్క గమ్యం ఏంటి? క్రైస్తవుని యొక్క ధ్యేయం ఏంటి? క్రైస్తవుని యొక్క లక్ష్యం ఏంటి? వాట్ ఈస్ ద ఎయిమ్ గోల్ ఆఫ్ ఎ క్రిస్టియన్? నా గమ్యం ఏంటి? నా లక్ష్యం ఏంటి? పౌలు గారు అంటున్నారు, నా గమ్యం వెంట పరిగెడుతున్నాను, నా లక్ష్యం వెంట పరిగెడుతున్నాను. ఏంటి ఆ లక్ష్యం? ఏమిటి ఆ గమ్యం? పరలోక జీవితం అనక యేసుక్రీస్తు ద్వారా వచ్చు దేవుని పిలిపే ఆ బహుమానం. దిస్ ఈజ్ ద గోల్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. మిగిలినవన్నీ కూడా ప్రియులారా అవి క్షణికమైనటువంటివి, అశాశ్వతమైనటువంటివి. అవి శాశ్వతం కాదు బిడ్డలారా. క్రైస్తవుడు అనేటువంటి వాడు దాని కొరకే పరిగెట్టాలి. దేవా, నాకు నీ ఆత్మశక్తిని ప్రసాదించయ్యా. నీ శక్తితో నేను మరలా పాపంలో పడకుండా నన్ను కాపాడయ్యా. వీ షుడ్ ఆస్క్ ఫర్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరలోక రాజ్యాన్ని చేరటానికి కూడా మన గమ్యం, మన లక్ష్యం, మన గోల్, మన ఎయిమ్ని మనం చేరుకోవటానికి కూడా పిల్లారా ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి కొరకే ప్రార్థన చేద్దాం. దేవుని కృప కొరకే మనం ప్రార్థన చేద్దాం. యేసయ్య మనకు తోడుగా ఉండి పాపము నుండి, చెడు నుండి, చీకటి కార్యం నుండి కాపాడాలని, ఆ గమ్యాన్ని, ఆ లక్ష్యాన్ని చేరుకున్న వారిలో మనల్ని ఉంచులాగున మనం దీవించమని తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఈనాడు మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మా గమ్యం, మా లక్ష్యం, మేము చేరుకోవలసింది నిన్నే ప్రభువా, నీ స్వర్గాన్ని. ఓ యేసురాజా, ఓ ప్రేమమయుడా, నిన్ను చేరుకోవటం, స్వర్గాన్ని చేరుకోవటం,
అంత సులభం కాదు అని దర్శన గ్రంథం 7వ అధ్యాయంలో మాకు ఎరుకపరిచారు. భయంకరమైన హింసలను అధిరోహించి వారికి వస్త్రములను క్రీస్తు రక్తములో కడుగుకున్నటువంటి వారు ప్రభువా ఎన్నో శ్రమలు పొందారు ఆదిమ క్రైస్తవ సంఘాలు. ఈ ఆధునిక ప్రపంచంలో కూడా ఎన్నో శోధనలు, భయంకరమైనటువంటి శోధనలు మాకు వస్తూ ఉన్నాయి ప్రభువా. లోకం, శరీరం, సాతాను, పిచాచం అనేటువంటి జ్ఞాన శత్రువులు మా మీద దాడి చేస్తున్నాయి ప్రభువా. మాకు మీ శక్తి కావాలి, మాకు మీ ఆత్మబలము కావాలి, మాకు మీ ఆత్మీయ వర్షం మాకు కావాలి తండ్రి. మమ్ము కుమ్మరించండి, మమ్మ ముంచండి మీ అభిషేకముతో. మీ పరలోకపు కిటికలను తెరవండి ప్రభువా, మీ పరలోకపు ద్వారాలను తెరవండి నాయన. మమ్మ అభిషేకించండి నీ పరిశుద్ధాత్మతోటి. మాకు నూతనీకరణ దయచేయండి ప్రభువా. మాకు శక్తినివ్వండి నాయన. మమ్మ బలముతో నింపండి నాయన. నీ కృపతో మమ్మ నింపండి నాయన. సాతాను చేసేటువంటి కుతంత్రాల నుండి, సాతాను చేసేటువంటి శోధన నుండి మమ్మ కాపాడండి. పరలోక ప్రార్థనలు మేము వేడుకుంటాం ప్రభువా. మమ్ము శోధనలో పడనీయక కాపాడండి అని వేడుకుంటున్నట్టు ఆ ప్రార్థనను మేము అర్థవంతంగా చేసుకుని ప్రభు ఆ శోధనలో విజయం పొందడానికి మాకు శక్తినివ్వండి. అలనాడు గెత్సెమనే తోటలో నీ శిష్యులకు నువ్వు పలికిన మాట ప్రభువా, శోధనలకు గురి కాకుండాటకై మేల్కొని ఉండి ప్రార్థన చేయండి ప్రభువా. ఆ ప్రార్థనలో ఉండి ఆత్మచేత నడిపించబడే బిడ్డలుగా, గురువులుగా, మఠవాసులుగా, విశ్వాసులుగా, సంఘ పెద్దలుగా, మరిదల సభ్యులుగా, విన్సెంట్ ది పాల్ సొసైటీ సభ్యులుగా, క్రైస్తవులుగా జీవించడానికి కావాల్సిన శక్తిని, అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని మాకు దయచేయమని ప్రత్యేకంగా వేడుకుంటున్నాం. అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డల ప్రభువా నీ గాయపడిన హస్తాలతో తాకండి ప్రభువా. కుటుంబాలలో ముఖ్యంగా ప్రభు భార్యాభర్తల మధ్యలో సాతానుడు గలిబిలి చేస్తున్నాడు, శాంతి లేకుండా, సమాధానం లేకుండా చేస్తున్నాడు. అటువంటి కుటుంబాలలో భార్యాభర్తల మధ్యలో అర్థవంతమైన ప్రేమ బంధాన్ని బలపరచండి నాయన. పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో కావలసిన ప్రేమ బంధాన్ని నెలకొల్పండి నాయన. ఉద్యోగం కొరకై, గర్భఫలం కొరకై, జీవితంలో స్థిరపడటం కొరకే, పరీక్షల గురించి ప్రార్థన చేయమని అడుగుతున్నట్టు వారందరిని దీవించండి నాయన. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా మా నూతనంగా ఎన్నిక చేయబడినటువంటి 14వ లియో పాపు గారి కొరకే ప్రార్థిస్తున్నాము నాయన. ఆయనకి మీరు తోడుగా ఉండండి. ఈ ప్రపంచాన్ని, క్రైస్తవ కథోలిక సంస్థలను, యొక్క క్రైస్తవ కథోలిక విశ్వాసాన్ని ముందు నడిపించడానికి కావాల్సిన బలాన్ని దృఢంగా తనకు ప్రసాదించండి. మా కొరకే ప్రార్థించండి స్వామి. అడిగినట్టు వారందరిని దీవించండి ప్రభువా. పూజలు అర్పించమన్నటువంటి వారందరి కొరకే వేడుకుంటున్నాం తండ్రి. ఈ పరిచర్య సాగటానికి ఆర్థికంగా సహాయం చేస్తున్నటువంటి వారిని సమృద్ధిగా దీవించమని, మా కొరకు ప్రార్థించమని ప్రభువా. ఎవరైతే యూట్యూబ్ ద్వారా ఆ వేడుకుంటున్నారో వారందరిని వారి తలంపులను దీవించమని, ఈ వాక్య పరిచర్యలో పాల్గొని సహకరించినటువంటి ఈ నీ బిడ్డలందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉండురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్ము దీవించుగాక.